ఇస్తున్నటువంటి పెద్దలు, మన ప్లాంట్ మాజీ చైర్మన్ అయినటువంటి వై శివసాగరరావు గారు, అలాగే డైరెక్టర్ ఆపరేషన్స్గా పనిచేసినటువంటి కేకే రావు గారు, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి మూర్తి గారు, మన యూనియన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్ గారు, స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ లలిత్ మిశ్రా గారు, కేటాయిస్తామని చెప్పి అనౌన్స్ చేసేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ప్లాంట్ ఎదుర్కొన్నటువంటి క్రైసిస్, సంక్షోభం ఏదైతే ఉందో, ఈ సంక్షోభానికి కారణం ఏంటి, ఈ సంక్షోభం నుంచి మనం బయటపడాలి, ఈ సంక్షోభం నుంచి బయటపడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పూర్వ వైభవం రావాలని అంటే మనం ఏం చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక తీర్మానం ప్రవేశపెట్టడం కోసం, ఒక తీర్మానం పంపించడం కోసమే ఈ యొక్క సదస్సుని మనం నిర్వహిస్తా ఉన్నాం. అధిగమించడం ఎలా సదస్సు తీర్మానం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దేశంలో సముద్ర తీరాన ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ప్రత్యక్షంగా 30,000 మంది, పరోక్షంగా 1,00,000 మందికి పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన ప్రాంతంగా గాజువాక అభివృద్ధి చెందింది. ఇంతటి ప్రాధాన్యత కలిగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను 100% అమ్మాలని 27/1/2021 కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని కేంద్రం నిర్ణయించిన తర్వాత కావాలని నష్టాలు వచ్చే విధంగా విధానాలను పాటించింది. కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలమైన సీఎండీ నియమించింది. జిందాల్తో తప్పుడు ఒప్పందం చేసింది. గంగవరం పోర్టు ద్వారా కేంద్ర స్టీల్ శాఖ కేబినెట్ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అనే ప్రకటించాన్ని ఈ సదస్సు ఆహ్వానిస్తున్నది. పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపేందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు బయలు జిల్లాలోని 4-5 బ్లాక్ల ఐరన్ ఓర్ కేటాయిస్తామన్న హామీ నేటికి నెరవేరలేదు. ఇనుప ఖనిజాన్ని మార్కెట్లో కొనడం వల్ల సంవత్సరానికి 3,000 కోట్లకు పైగా అదనపు భారం పడుతున్నది. MMDR చట్టం 1957 సెక్షన్ 17A ప్రకారం కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. స్టీల్ మంత్రి పరిధిలో ఉన్న సెయిల్ మరియు NMDCల ద్వారా వేతన ఒప్పందం చేసి అమలు చేయాలి. ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించడం కోసం ప్రపంచంలో స్టీల్ కు డిమాండ్ ఉన్న సమయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కావాలని BF3 మూసివేసి ఉత్పత్తిని తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్లకు లాభాలు వచ్చినప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3,000. Don't forget to like, subscribe and share the videos.